థ్యాంక్ యూ. మన మధ్యలో జిల్లా అధ్యక్షులు కేవీపీ క్రాంతిగా బాబు గారిని ఉన్నారు. ఆయన కూడా 2 నిమిషాలు. మిత్రులారా, భీమవరం కొత్త జిల్లా కేంద్రం. ఈ జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా 2026 ఒక ప్రారంభ దినంగా దళితుల ఐక్యతను ప్రతిబింబించేటువంటి సభగా ఈ రోజున భీమవరం మారబోతా ఉంది. ఇది ఒక్క భీమవరం దాన్ని మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో 1990లో ఏదైతే మాల మాదిగల మధ్య దళితుల మధ్య విభజన వచ్చిందో దానికి ముగింపు సభగానే ఈరోజు జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈ రోజున దళితులను వేరుగానో, దళిత క్రైస్తవులను వేరుగానో, మాలలను వేరుగానో, మాదిగలను వేరుగానో, రెల్లిని వేరుగానో మొత్తం దళితులు ఉన్నటువంటి 59 ఉపకులాలని విభజన చేసినటువంటి ఈ రాష్ట్రంలో ఇదొక ఆరంభ సభ, ఒక ఐక్యతకి చిహ్నంగా మారబోతా ఉంది. దానికి భీమవరం సభే నాందిగా మారుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, మనందరికీ తెలుసు, ఈ రోజున రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్లో పుట్టుక రాజ్యాంగ హక్కే, మరణించడం రాజ్యాంగ హక్కే. కానీ పుట్టుక మనం ఊరు అవతలే ఉంటాం, మరణించిన తర్వాత కూడా 2 ఊర్ల అవతల మనల్ని పడేస్తూ ఉంటారు. మరి ఈ మధ్యలో జరిగేది త్రాగడానికి ఆంక్షలు, తినడానికి ఆంక్షలు, కట్టుకునే బట్ట దగ్గర ఆంక్షలు, ఆఖరికి చదువుకునే చదువు దగ్గర, పూజించుకునే దేవుడి దగ్గర కూడా ఈరోజు ఆంక్షలే. అవన్నీ మనం ఎదుర్కొన్నాం, మన తాతలు ఎదుర్కొన్నారు, మన ముత్తాతలు ఎదుర్కొన్నారు. ఈరోజు నీ సభ పెట్టుకోవడం ప్రధాన కారణం భవిష్యత్ తరాలు ఎదుర్కోకూడదు. ఇది మన ప్రధానమైన లక్ష్యం. మిత్రులారా, ఈరోజు మనందరికీ తెలుసు, దళితులకి ఎస్సీ హోదా కల్పించాలి అని అడుగుతా ఉన్నాం. చాలా మంది అంటూ ఉంటారు, అరే మీకు ఎస్సీ హోదా ఎందుకయ్యా, మీకు రిజర్వేషన్లు ఎందుకయ్యా, మీరు కార్లు కొంటారు, చదువులు చదువుతారు, ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు, మీకెందుకయ్యా అని అడుగుతూ ఉంటారు. మనం ఒకటే చెప్తా ఉన్నాం, దళితులకి ఎస్సీ హోదా వద్దు అనే ప్రతి ఒక్కరికి సభావేదికగా ఒక ప్రశ్న. ఎస్సీ హోదా వద్దనుకునే ఇతర కులస్తులు, ఉన్నత కులాల వారు, మా ఇంట్లో ఆడపిల్లలు మీరు చేసుకోండి, మా ఎస్సీ హోదా వద్దు. మీ ఇంట్లో మగపిల్లల్ని మాకు ఇచ్చేయండి, మాకు ఎస్సీ హోదా వద్దు. మీకు దగ్గర ఉన్నటువంటి భూముల్ని మాకు పంచండి, మాకు ఎస్సీ హోదా వద్దు. అంటే రాజ్యాంగం కల్పించినటువంటి అన్ని హక్కుల్ని మాకు ఇవ్వండి, మాకు పక్కాగా అమలు చేయండి, మేము ఈ రిజర్వేషన్ కూడా తృణప్రాయంగా వదిలేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మిత్రులారా, మరొకటి, ఈ రోజున మన తాత ముత్తాతల నుంచే మూతికి ముంత ముడ్డికి తాటాకు మన పెద్దలందరూ చెప్పారు. అది ఈ రోజున రాజ్యాంగాన్ని పూర్తి మొత్తం నాశనం చేసి అట్లాగే మరలా ఆ పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితి ఈ రోజున దాపరిస్తూ ఉంది. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాలి, చివరిగా సామాజిక న్యాయం అనేటువంటి ఒక కుండకి, చల్లటి కుండకి ఈ రోజున చిల్లులు పడతా ఉన్నాయి. దాన్ని మనం కాపాడుకోవాలా, దానికి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా. దానికి మనందరం కూడా ఐక్యంగా, మాల మాదిగ రెల్లి అనే కులంతో సంబంధం లేదు, హిందూ దళిత క్రైస్తవ దళిత ఏ దళిత అయినా సరే అందరం ఐక్యంగా ఒకే తాటి మీద వచ్చి ఈ రోజు ఎస్సీ హోదాను మనం కాపాడుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మిత్రులారా, చివరిగా ఈరోజు భగత్ సింగ్ చెప్తా ఉంటాడు, చాటి కుక్కనైనా సరే ఒళ్ళో పెట్టుకుంటామేమో కానీ తోటి దళితుడిని కూడా మనం ముట్టుకోవడానికి ఇష్టపడమని చెప్తా ఉంటాడు. గుర్రం జోషువా గారు చెప్తారు, ఊరి చివర ప్రజలు అసహించుకున్నటువంటి గబ్బిలాన్ని దేవుడి గుళ్ళోకైనా అనుమతి ఉంటుందేమో కానీ తోటి దళితుడు మాత్రం గుళ్ళోకి అనుమతించే పరిస్థితి సమాజం లేదు. అట్లాంటి సమాజం రూపుమాపాల, సమానత్వం, ఆత్మగౌరవం, కుల నిర్మూలన ధ్యేయంగా మనం ఈరోజు సభ జరుపుకుంటూ ఉన్నాం. దానికి మన ఐక్యత ఈరోజు ప్రతిబింబిస్తూ ఉంది. వేలాది మందితో అశేష జనవాహిని ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నలుమూల నుంచి విచ్చేశారు. వీరందరి కరతాల ధ్వనులతో రానున్న కాలంలో దళితుల మధ్య అనైక్యతను సృష్టించేటువంటి వారికి ఒక దిక్సూచిగా మారుతూ ఉంది, ఒక హెచ్చరికగా మారుతూ ఉంది. దానికి భవిష్యత్తులో మనందరం కూడా ఐక్యంగా ముందుకు రావాలి, ఇదే ఐక్యతను ప్రదర్శించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన అధ్యక్ష వర్గానికి, నాయకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మిగుతామని మిత్రులారా. క్రాంతి కుమార్ గారికి మనందరి తరఫున శుభాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి